ఈరోజు మనం చూడబోతున్నాం ఆయిల్ లేకుండా పొటాటో అండ్ అరటికాయ ఫ్రై రెండింటిని మిక్స్ చేసా. ఏంటంటే ఫింగర్ చిప్స్లా కూడా ఉంటుందా లేదా అని చూద్దామని చేసా. సో ఫస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు 3 వేసేసా. నేను ఇంట్లోనే చేసుకున్న మ్యాగీ టేస్ట్ మేకర్ దీన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వేసా. అది కొంచెం సేమ్ మ్యాగీది ఎలాగైతే టేస్ట్ మేకర్ బాగుంటుందో అలా ఉంటుందన్నమాట. ఎటొచ్చి నేను దాంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేయలే. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇదంతా సమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. అవి చేసి పెట్టుకున్నా. అది చేసుకున్న దగ్గర నుంచి ఆయిల్ లేకుండా ప్రతి దాంట్లో కూడా దాన్ని వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి హ్యాపీగా హెల్తీగా తినగలుగుతున్నాము. సో నూడిల్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఫ్రైస్ కానివ్వండి, వేటికైనా ఒక మంచి టింజు రావాలనుకుంటే ఆ పౌడర్ వేస్తున్నా. సో ఈ నీళ్ళు ఇలా మరిగేటప్పుడు దీంట్లో ఇలాగా మనం ఫింగర్ చిప్స్కి ఎలాగైతే ఉంటాయో ఆలు ఫింగర్ చిప్స్కి ఆ రకంగా మనం వాటిని స్లైస్ చేసి పెట్టుకున్నాము. ఆలుని, అరటికాయని రెండింటిని కూడా దాంట్లో వేసేసి ఒక కొంచెం వెన్న వేసాను. సో మనకి కొంచెం ఆయిలీనెస్ ఏదైతే కావాలో అది ఆ వెన్న ద్వారా వస్తుంది. సో ఆ వెన్న వేసేసి మూత పెట్టేస్తే అది హాఫ్ కుక్డ్ అవుతుంది. కంప్లీట్ కుక్ అవ్వదు, కానీ హాఫ్ కుక్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా ఎవాపరేట్ అయిపోయాక వాటర్ అంతా కూడా మనకు రోటేసరీ ఏదైతే ఉంటుందో మనది ఎయిర్ ఫ్రైయర్ది, ఆ రోటేసరీలో దీన్ని ఈ పీసెస్ని వేసేయాలి. సో ఈ పీసెస్ని వేసేసి మనం ఎయిర్ ఫ్రైయర్ని 200 టెంపరేచర్ దగ్గర పెట్టి 15 to 20 minutes పెట్టేయాలి, ఆన్ చేయాలి. ఎప్పుడైతే 15 to 20 minutes దాన్ని ఫ్రై చేస్తామో చాలా చక్కగా మనకి కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది వితౌట్ ఆయిల్. సో ఇదిగోండి ఇలా 15 to 20 minutes పెట్టే ఎయిర్ ఫ్రైయర్ మోడ్లో టెంపరేచర్ ఇది 10 to 15 మధ్యలో ఉంది టైము. తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ కూడా చేశాను, అందుకనే 15 to 20 minutes చెప్తున్నా. సో మీకు అంతా ఫ్రై అయ్యాక ఈ రకంగా వస్తాయి. మనం ఒక్క డ్రాప్ ఆయిల్ వేయకుండా చక్కగా క్రిస్పీగా చారులోకి నంచుకోవచ్చు, ఉట్టి తినొచ్చు. అరటికాయ ఫింగర్ చిప్స్ రెడీ. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.